హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 133. ప్రియకి అతనికి గొడవ ఏంటో అర్థం కాక ఇంట్లో వాళ్ళంతా అలాగే చూస్తున్నారు. ముఖ్యంగా ప్రియ లాంగ్వేజ్ కి ఎప్పుడూ డీసెంట్ గా అనుకుగా ఒద్దుకగా మాట్లాడేతాను ఇలా మాస్ మహారాణిలా మాట్లాడుతూ ఉంటే అందరూ వింతగా తన వైపే చూస్తూ ఉంటారు షాకింగ్ గా. ప్రియాని ఎక్కడ చూసిన అతనికి పిచ్చ షాక్ తగిలింది. అంతకంటే ప్రియా నా మాన్షన్ అన్నలు అంటుంటే షాక్ లో నుంచి తేరుకోలేక అలాగే ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. షాక్ అనే కంటే ఏదో తెలియని సంతోషం ఇది అని చెప్పలేని సంథింగ్ ఏదో ఫీలింగ్. అన్నిటికంటే ఆమె తన రిలేటివ్ అని తెలియగానే ఆ ఆకాశంలో తేలిపోతున్నాడు బాబు. మనసులోనే దేవుడా, నాకు ఎలాగో ఎవరూ లేరు, అన్ని బంధాలు ఉన్న అమ్మాయిని నా జీవితంలోకి పంపించావా దేవుడా, ఈసారి తను కనిపిస్తే వదిలేదే లేదు అనుకున్నాను. వదలకు, త్వరగా పట్టుకో అని ఇంత తొందరగా మళ్ళీ కనిపించేలా చేస్తావో అనుకోలేదు దేవుడా. అంటే తనే నా పార్ట్నర్ అని ఫిక్స్ చేసావా నువ్వు? నువ్వు ఫిక్స్ చేశాక నేను ఫిక్స్ అవ్వకపోతే నీకు మాట వచ్చేదు, నేను కూడా ఫుల్ గా ఫిక్స్ అయిపోతాను ఈ పొగరబోతి గెత్తకి అని ప్రియా వైపు అలాగే చూస్తూ నా జీవితంలోకి అన్ని రిలేషన్స్ ఇచ్చే ఏంజిల్ నువ్వు అనుకుంటాడు మనసులోని. మాట్లాడవేంటి, మర్యాదగా సారీ చెప్పు, లేకపోతే నువ్వు ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలలేవు అని తన చేతికి ఉన్న బ్యాంగిల్స్ ని వెనక్కి అనుకుంటూ కోపంగా అతని మీదకి వెళ్ళిపోతుంది ప్రియా. సిద్ధు, బేబీ కూల్ మా, ఏమైంది, ఎందుకు అంతగా అరుస్తున్నావు? ఎలా అరిస్తే నీ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది నాన్న, అలా అరవకు, గొంతు ఎండిపోతుంది అని మేడ్ వైపు చూడగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తెచ్చి సిద్ధు చేతిలో పెడుతుంది. చిన్న పిల్లల వాటర్ కొంచెం కొంచెంగా తాపిస్తాడు సిద్ధు. వాడు ఏమైనా ఎక్స్ట్రా చేశాడా చెప్పు, నీతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? అలా చేస్తే ఇదే వాడికి ఆఖరి రోజు అంటాడు అతని వైపు కోపంగా చూస్తూ. ధ్రువ సూరజ్ కూడా తన చెల్లికే వత్తాడు పలుకుతూ, ఏ అమ్మా, మా చెల్లిని ఏం చేశావు నువ్వు? ఏదో పెద్ద తప్పు చేసే ఉంటావు, అందుకే మా చెల్లికి అంతలా కోపం వచ్చింది, లేకపోతే తనకి కోపమే రాదు, ముఖ్యంగా ఇలా మాట్లాడదు. తను అలా మాట్లాడుతుంది అంటే తన నువ్వు ఎంత హర్ట్ చేసి ఉంటావో తెలుస్తుంది అంటారు కోపంగా. అమ్మ భయంగా అతని దగ్గరకు వచ్చి, అది ఏమయ్యింది? ప్రియ ఎందుకు ఇలా నిన్ను చూసి కోపడుతుంది? తన నీకు ముందు నుంచే తెలుసా? ఏమైనా గొడవ పడ్డారా ఇద్దరు అంటుంది. ఆ అన్నదమ్ముల కోపాన్ని చూసి ఆదిత్యని ఏమన్నా చేస్తారేమోనని భయపడుతూ, ఎస్, వచ్చింది అమ్ము ఫ్రెండ్ ఆదిత్య రాయ్, బిహేవ్ చేశాను, ఇంకా ఏమైనా చేశానేమో మీ చెల్లిని అడిగి కనుక్కోండి అంటాడు కాన్ఫిడెంట్ గా. సిద్ధు, చెప్పు బేబీ, ఏం చేశాడు వాడు? నీతో మిస్బిహేవ్ చేశాడా? అందుకేనా నీకు అంత కోపంగా ఉంది అంటాడు. లేదన్నయ్య, తను నాతో ఎటువంటి మిస్బిహేవ్ చేయలేదు అంటుంది. విన్నారుగా మీ చెల్లి ఏం చెప్పిందో అని ఒత్తి పలుకుతూ అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా చెల్లి ఏదో తిక్కలో వాగుతూ ఉంటే ఫాలో అయిపోతారా? ముగ్గురు కలిసి ఒక అమాయకుని చంపేద్దాం అనుకున్నారా? ఎంత చెల్లి మీద ప్రేమ ఉంటే మాత్రం ముందు వెనుక ఆలోచించరా అంటాడు. ముందు వెనుక ఆలోచించాం కాబట్టి నువ్వు ఇంకా అలా నిలబడి ఉన్నావు, లేకపోతే బుల్లెట్స్ నీ బాడీ అంతా జల్లెడైపోయేవి అని అంటాడు సిద్ధు. ఈయన గారేంటి మరి ఇంత వైలెంట్ గా ఉన్నాడు అని అమ్ము చెవి దగ్గరికి వెళ్ళి గుసగుసగా, ఏంటమ్మా నీ మొగుడు మరి అంత వైల్డ్ గా ఉన్నాడు, నువ్వు చెప్తూ ఉంటే ఏమో అనుకున్నానే, కానీ నిజంగానే రాక్షసుడే నీ మొగుడు, ఎలా భరిస్తున్నావో తనని అంటాడు. సిద్ధు వాళ్ళ వైపు కోపంగా కొరకొర చూస్తూ ఉంటే, అమ్మో అది ప్లీజ్ నీకు దండం పెడతాను, కొద్దిసేపు నోరు మూసుకో, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తర్వాత చెప్తా నీ పని. ఎలా వాగునోటికి నాలుగు ఉండదు, ఏ ఆ నాలుగుని కాకొచ్చి ఎత్తుకుపోయిందా ఏంటి? నువ్వు నీ కుళ్ళు జోకులు కాకపోతే అని అంటాడు. కాదు, నా విలన్ మూడు నిర్దాక్షిణంగా కట్ చేసి పడేస్తాడు ఎక్కువ వాగితే అంటాడు. అమ్మో మాటను బట్టి ఆదిత్య సిద్ధు వైపు చూసేసరికి ఆల వైపే కోపంగా చూస్తున్న సిద్ధుని చూసి ఒక్క క్షణం తడబడి, ఏంటి బావా అలా చూస్తున్నావు? నా ఫ్రెండ్ నేను మాట్లాడకూడదా? నీకంటే ముందు నేనే తన లైఫ్ లో ఉన్నాను అంటాడు. సిద్ధు మాత్రం ఏం మాట్లాడకుండా ఆదిత్య అమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటే సూరజ్ మాత్రం, నువ్వేంటి ఇందాక నుంచి బ్రో బ్రో అని జపం చేసి ఉన్నట్టుండి బావా అంటున్నావు, ఏంటి మ్యాటర్ అంటాడు. ఇంత అందమైన చెల్లున్నా అన్నయ్యలని బ్రో అని పిలిస్తే కళ్ళు పోతాయి అని చిన్నగా గుణుక్కుంటాడు ఆదిత్య. ఆ మాటలు అమ్ముకి వినబడి మరింత భయంతో పాటు టెన్షన్ కూడా వచ్చేసింది. రే, ఏం వాగుతున్నావురా? ఈ ముగ్గురు అన్నదమ్ముల గురించి నీకు తెలియక ఏదేదో ఊహించుకుంటున్నావు.
సింహం బోన్లోకి వచ్చి డాన్స్ వేస్తే నమిలి మింగేస్తుందిరా అని మనసులోనే అనుకుంటుంది. బేబీ అసలు ఏంటి, ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని కొంచెం సీరియస్ గానే అడుగుతాడు ధ్రువ. అమ్మో ఫ్రెండ్ అని తెలియగానే ప్రియ కొంచెం నెమ్మదించింది. చెప్పాలి అంటే ఆమెకు అసలు ఆదిత్య మీద కోపమే లేదు, కానీ తన అన్నయ్యలతో సమానంగా అందంగా ఉన్నాడు అన్న కోపం అంతే. తను ఎక్కువ తక్కువ మాట్లాడితే తను వదినమ్మ బాధపడుతుందేమోనని మర్యాదగా నోరు అదుపులో పెట్టుకుంది. అప్పటికే తను ఎన్నో మాటలు అంది. అసలు ఆదిత్య మాన్షాలో ఎందుకున్నాడు అని చిన్న లాజిక్ ని మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంది. తను అన్న మాటలకు వదిన ఎక్కడ ఫీల్ అవుతుందో ఏంటోనని ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోయింది ప్రియాకి. ధ్రువ సీరియస్ గా బంగారు ఏమైంది అంటే చెప్పవేంటి అంటాడు. నేను చెప్తాను చిన్న బావా అని ఎయిర్పోర్ట్ లో జరిగింది మొత్తం చెప్తాడు. నేను మీ అంత అందంగా ఉండటం మీ ప్రియాది ప్రియమైన చెల్లికి నచ్చలేదంట. అందగాళ్ళంటే తన అన్నయ్యలేనంట, అయినా మీరే ఉండాలంట అందంగా, ఇంకెవరూ ఉండకూడదంట మీ చెల్లికి. అదే ఆవిడ గారి కోపం నా మీద అంటాడు ప్రియ వైపు చూసి కన్ను కొడుతూ. ఎవరూ చూడకుండా ప్రియ లోపలే బండబూతులు తిట్టుకుంటుంది ఆదిత్యని. జమున బాగానే ఉంది సంబడం. మీ అన్నయ్యలా అందంగా ఉండాలా, నీ అన్నయ్యల కంటే ఎవరూ అందంగా ఉండకూడదా, ఇదెక్కడ చౌద్యమో. ఎస్, మా అన్నయ్యలే ఈ ప్రపంచంలో ది మోస్ట్ హ్యాండ్సమ్స్ గైస్. పెద్ద అన్నయ్య అందంగా ఉన్నాడు కాబట్టే ప్రపంచంలో టాప్ మోడల్ అయ్యాడు. ధ్రువ అన్నయ్య బిజినెస్ రంగంలో హ్యాండ్సమ్ కింగ్ అని పేరు పడింది. కొన్ని రోజులు ఆగితే ఆ లిస్ట్ లో సూరజ్ అన్నయ్య కూడా చేరిపోతాడు. నా అన్నలు ముగ్గురు గ్రీక్ గాడ్స్, వాళ్ళ అందం ముందు ఎవరు దేనికి పనికిరారు. అంతే, వాళ్ళ అందానికి పోటీగా ఎవరైనా వస్తే నాకు అస్సలు నచ్చదు. ఇతను నా అన్నయ్యలకి పోటీ వచ్చేలా ఉన్నాడు, అందుకే ఇతను నాకు నచ్చలేదు అంటుంది. చెల్లి తమ గురించి గొప్పగా చెప్తూ రీజన్ లేకుండా వేరే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే ముగ్గురికి కూడా క్షణం సన్నీ బన్నీ కూడా అనిపించింది. ముద్దుగా ఎంతో ప్రేమగా ప్రియా వైపు కూడా అలాగే చూస్తూ ఉంటారు వాళ్ళలాగే. ముఖ్యంగా సిద్ధు అయితే చెల్లి తన మీద ఎంత ప్రేమ చూపిస్తుంది పెంచుకుంటుంది అని అతను అనుకోలేదు. ధ్రువ సూరజ్ కన్నా ముఖ్యంగా ముందుగా తనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సిద్ధు చేశాడు కానీ ఇంతగా ఊహించలేదు ప్రియా నుంచి. అతను ఇంత తక్కువ టైంలోనే ఇంత ప్రేమ ఎక్స్పెక్ట్ చేయలేదు. సోరస్ ధ్రువ కలిసి పెరిగింది, కలిసి ఉంది. వాళ్ళ మీద అంతులేని ప్రేమతో వేరే వాళ్ళ మీద గొడవ పడింది అంటే ఒక మాట, కానీ తన కోసం కూడా తన చెల్లి ఈ విధంగా ఇలా చేసింది అంటే వీళ్ళందరి నుంచి ప్రేమ అనురాగాలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిద్ధు. అతను ఊహించని విధంగా మన మీద ప్రాణం పెట్టుకుంటుంటే ఈవెన్ ధ్రువతో సహా అతనికి ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. జీవితంలో ఎంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అతను దూరమైన ప్రేమ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా చూపిస్తూ ఉంటే వర్ణించడానికి మాటలు రావట్లేదు అతనికి. ప్రేమతో ప్రియ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ప్రియ కోపంగా మూతి బిగించి ఆదిత్య వైపు చూస్తూ ఉంటే అచ్చం సన్నీ బన్నీ లాగే కనిపించింది. చిన్నపిల్లలు అంతేగా, తమ తండ్రిని సూపర్ హీరో అనుకుంటారు. వాళ్ళ ముందు ఎవరైనా వాళ్ళ తల్లి తండ్రుల గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఒకలాంటి పొజిటివ్నెస్ తో అస్సలు ఒప్పుకోరు. మా డాడీ సూపర్ హీరో అని గొడవకు దిగుతారు. సేమ్ అలాగే ప్రియ కూడా అన్నల మీద అమితమైన ప్రేమతో అర్థం లేకుండా ఆదిత్య మీద గొడవకి కాలు దువ్వుతుంది. ప్రియ మాటలకు అందరూ నవ్వేసరికి ఆమె ఇంకక్కడ ఉండలేక ఆదిత్య వైపు నమిలి కోపంగా మింగేసేలా చూస్తూ అంతా వీడి వల్లే అని రుసరుసలాడుతూ పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్న ఆమె వైపు ఓరగా అలాగే చూస్తూ ముందే కాదు పాప, వెనకాల కూడా అందంగానే ఉన్నావు అని చిన్నగా అనుకుంటాడు. ఆ మాట కూడా విన్న అమ్ము కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటే కష్టంగా నిలదొక్కుని నిలబడింది. ప్రేమ చూపించడం ఆమె గుండెల్లో మంటను రేపుతుంది. ఇది ఎంతవరకు దారి తీస్తుందో ఎలా ఆపాలో తెలియక లోపలే తగలబడిపోతుంది. ఆ మంటను బయటికి చూపించలేక అగ్ని పర్వతాన్ని కష్టంగా అంచుకుంటూ లోపలికి వెళ్తుంది అమ్ము. సిద్ధు సూపర్వైజర్ ని పిలిపించి ఆదిత్యకి రూమ్ చూపించానని చెప్పి అమ్మ వైపు సీరియస్ గా చూస్తూ పైకి వెళ్తాడు. ఇప్పుడు నేనేం చేశానని ఈ విధంగా నన్ను తందూరి చికెన్ లా కాల్చేసేలా చూస్తున్నాడు అనుకుంటుంది. ఆదిత్య అమ్మో శాంతి ఎక్కడుంది,
పైన రూమ్ లో ఉంది, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, తర్వాత చూద్దువు గాని అని ఆదిత్య రూమ్ లోకి వెళ్ళాక అమ్ము పైకి వెళ్తుంది. అప్పటికే సిద్ధు స్మోక్ చేస్తూ అమ్ము కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. డోర్ తెరవగానే బాల్కనీ గ్లాస్ డోర్ కానుకుని స్మోక్ చేస్తూ తన కోసం ఎదురు చూస్తూ ఉండడం చూసి ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు ఈ విలన్ అని ఎంత చించినా కూడా ఆమెకు అర్థం కాక, ఇప్పుడు వెళ్ళి కొత్త టాటూలు వేయించుకోవాలా, ఎక్కడ ఖాళీ ఉందని వేయించుకోవడానికి, ఏమైతే అది అయ్యింది, నేను వెళ్ళను అని వెనక్కి అడుగు వేయబోతున్న అమ్ముకి అడుగు వెనక్కి పడిందంటే 1 వీక్ వరకు మన రూమ్ డోర్ తెరుచుకోదు, నువ్వు బెడ్ కి పరిమితం అయిపోతావు అనగానే ముందుకు అడుగులు వేసుకుంటూ పిల్లులా అతనికి ఎదురుగా నిలబడి తల కిందకి దించుకుని అతని చేతిలో ఉన్న సిగరెట్ వైపే చూస్తుంది. అది తీసి పక్కన పడేయాలి అని మనసు లాగుతున్నా, ఇలా చేస్తే అతను ఏం చేస్తాడో తెలిసినా ఆమె కొత్త టాటూలతో ఒళ్ళంతా నిండిపోయి ఉండటం వలన ఇంకా వేయించుకుని ఓపిక లేక ఆ ధైర్యం చేయలేక అమ్మో సైలెంట్ అయిపోయింది. ఇక 2 నిమిషాలు ఆమె వైపే చూసిన సిద్ధు 3వ నిమిషానికి డోర్ లాక్ చేసి ఏంటే నీ ఫ్రెండ్ ఎక్కువ చేస్తున్నాడు అని అనగానే అమ్మోకి గుండె గుబేలు మంది. అంటే ప్రియాను ఉద్దేశించన్న మాటలు ఎక్కడ విన్నాడేమోనని మనసులోనే ఈ ఆది నాకు మనశ్శాంతి లేకుండా హార్ట్ అటాక్ తెప్పించడానికే వచ్చాడు సన్నాసి ఎదవ, ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఊడిపడ్డాడో చెప్తేనే వీడి సంగతి తర్వాత చెప్తా అని అనుకుని ఏం మాట్లాడుతున్నావు విలన్ అంటుంది అమాయకంగా. ఆమెను గట్టిగా పట్టుకుని అమాయకంగా నటించకే, ఏంటి వాడు నా ముందే ఓవరాక్షన్ చేస్తూ నీ మీద ప్రేమ ఒలకపోస్తున్నాడు, నా ముందే నిన్ను హత్తుకున్నాడు, నువ్వు కూడా ఓ తెగ ప్రేమను చూపిస్తూ ఎమోషనల్ అయిపోతున్నావు అంటాడు కోపంగా. అతను సీరియస్ గా ఉండడానికి కారణం తెలిసి ఆమె పంటి బిగున నవ్వును దాయడానికి ట్రై చేస్తుంది అమ్మో, కానీ తన వల్ల కాక పైకే నవ్వుతూ అతని మీద చుట్టూ చేతులు వేసి మీసం పట్టుకుని లాగుతూ నా విలన్లో ఇంత పొజిషనెస్ ఉందా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలా అంటుంది. ఏంటే నవ్వులాటగా ఉందా అని ఆమెను తన వైపు కదుపుకుంటూ నీ విషయంలో నేను ఇలాగే ఉంటాను, ఎందుకంటే నీ ప్రేమ అంతా నాకే కావాలి, ఆ ప్రేమ అందరికీ పంచుతాను అంటే ఒప్పుకోను, ఈవెన్ పిల్లలకి కూడా, నీకు తెలుసుగా నేను మాత్రమే ప్రేమగా చూసుకోవాలి, నా ప్రేమనే నువ్వు ఫీల్ అవ్వాలి, అలా కాదని అందరి ప్రేమను ఫీల్ అవుతాను అంటే నేను అస్సలు ఒప్పుకోను, అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కావాలి, నీకు అర్థమైందా అంటాడు సిద్ధు. అతని పొజిషనర్స్ కి నవ్వుకుంటూ అతని మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నా ప్రేమ అంతా నీకే బంగారు కొండ, అందరికంటే నువ్వే, ఇక పిల్లల కంటే కూడా నువ్వే, నా ప్రేమ ఎంత చూపించాలని ట్రై చేస్తాను, కానీ నువ్వు చూపించే ప్రేమ ముందు అది తక్కువే అనిపిస్తుంది, నా ప్రేమ కూడా ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమ చూపించడానికి ట్రై చేస్తాను, నువ్వు అందరికంటే ఇంపార్టెంట్ ఏంటి కన్నా, నువ్వే నా ప్రాణం అయితే నా కడ వరకు నీకు తోడుగా ఉంటాను, నా ప్రేమ అంతా నీకే అంటుంది. అతని పెదాల మీద ముద్దిచ్చి చిన్న ముద్దు కాస్త పెద్ద ముద్ద అయ్యింది. ఇక జున్ను ముక్కలా కొరుక్కు తింటూ పిచ్చి మాటలు చెప్తే గొంతు పిసుకుతాను, కడవరకు ఏంటే, కడవరకు చావులోనైనా బ్రతుకులోనైనా ఇద్దరం కలిసే ఉందాం అంటాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సరే సరే ఇంకా కోపం వద్దు, ఆయన అంత కుళ్ళిపోతాడు ఏంటి కన్నా, అది చాలా మంచోడు, నన్ను శాంతిని ఇలానే ట్రీట్ చేసేవాడు, ఒక మాటలో చెప్పాలి అంటే శాంతి కంటే నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు, వాళ్ళిద్దరు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ నా మీద ఒకరి మించి ఒకరు ప్రేమ చూపించడంలో పోటీ పడతారు, అది అలా చేస్తున్నాడు అని కోపం తెచ్చుకోకు కన్నా అంటుంది. మరి సిద్ధు సమాధానం ఏమై ఉంటుంది, మన ఆదిత్యకి ప్రియకి సెట్ చేసేద్దాం, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.